నమస్కారం. అయితే మనకు ఫిజికల్‌గా పంచభూతాలను ఉంటాయి. ఫిజికల్‌గా చెప్పుకుంటే పంచభూతాలని చెప్పుకోవచ్చు. ఏంటిది భూమి అంటే సాలిడ్‌గా ఉండేదన్నట్టు. భూమి అంటే సాలిడ్ ఫిజికల్‌గా సాలిడ్‌గా ఉన్నదాన్ని భూమి అంటాం. కాస్త మాలిక్యూల్స్‌లో కాస్త డిస్టెన్స్ వచ్చి మూవింగ్ అవుతది. అది వాటర్ అన్నమాట. అంటే వాటర్ అనొద్దు. దాన్ని నీరు. అంతే వాటర్ నీరు. ఓకే. భూమి, నీరు అంటే జలతత్వం అన్నట్టు జలం. ఆ తర్వాత ఇంకొద్దిగా మూవ్‌మెంట్ ఎక్కువ ఇంకా మాలిక్యూల్స్ ఇంకా దూరం ఉండి, ఇంకా మూవ్‌మెంట్ ఎక్కువుండి, ఇంకా ఇంకా ఫ్రీగుండేదాన్ని హారిజాంటల్‌గా మూవ్ అయ్యేదాన్ని నీరు పల్లానికి మూవ్ అయితది వంపుకు. నెక్స్ట్ వాయువు హారిజాంటల్‌గా మూవ్ అయితది. ఎక్కువ మూవ్‌మెంట్ అది. మూవ్‌మెంట్ అంటేనే మనం వాయువు అంటాం. తర్వాత ఫైరు. ఫ్లేమ్ ఎప్పటికి పైకెళ్తా ఉంటది. ఇంకా ఎక్కువ ఫ్రీ అయినట్టు. తర్వాత భూమి, నీరు, వాయువు, ఫైర్ అంటే అగ్నితత్వం. ఆ తర్వాత ఆకాశం. ఇది మనం ఫిజికల్‌గా చెప్పుకుంటే పంచభూతాలివి. ఇప్పుడు మానసికంగా మీరు ఎమోషనల్‌గా, మానసికంగా ఏ విధంగా అనుకునేం గాదు. ఫిజికల్‌గా గాకుండా మిగతా పరంగా మెంటల్‌గా అనుకున్నట్లయితే ఎనర్జీ వైస్ గూడా అది దానికి ఏమంటారు రిలేట్ అయితా ఉంటది. అంటే మీకు ఎనర్జీ పాత్‌వేస్‌లో మీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే అది ఫిజికల్‌గా మేనిఫెస్ట్ అయితది. మెంటల్‌గా మేనిఫెస్ట్ అయితది. కాబట్టి ఒకదానికొకటి లింక్ ఉంటది కాబట్టి ఎనర్జీ దాకా పోనవసరం లేదు. మెంటల్‌గా మీరు ఆకాశతత్వంగా ఉన్నారా? భూమి తత్వంగా ఉన్నారా? వాయుతత్వంగా ఉన్నారా? ఒక అలజడితోనుంటే వాయుతత్వం అన్నట్టు. కాస్త ఇంప్రూవ్ అయితే ఫైర్. ఇంకాస్త ఇంప్రూవ్ అయితే ఆకాశతత్వం. మెంటల్‌గా ఆకాశతత్వంగా ఉన్నట్లయితే అది స్వేచ్ఛ అన్నమాట. అది ముక్తి అన్నమాట. అట్లా. ఇది నాకు అంటే ఎగ్జాక్ట్‌గా చెప్తానో లేదో తెలీదు. ఇంకా దీని మీద ఇంకొద్దిగా బెటర్‌గా చెప్పగలిగితే చెప్తాను. బట్ నాకైతే అనిపించింది ఒకటది. కాకపోతే ఎక్స్‌ప్రెస్ చేయడం వస్తలేదు నాకది. అంటే ఫిజికల్‌గా పంచభూతాలు చూడండి మీరు. ఫిజికల్‌గా పంచభూతాలు అంటే ఏందంటే భూమి తత్వం నుంచి సటిల్‌గా ఆకాశతత్వం. ఆకాశతత్వం అంటే ఏముండదక్కడిక. ఏముండదంటే కంప్లీట్ ఎంప్టీనెస్ అనమాట. బట్ అది ఉంటేనే అందులోనే ఇవన్నీ ఉంటాయి. అది లేకపోతే స్పేస్ అనేది లేకపోతే మనం ఎట్లుంటాం? స్పేస్ ఉంటేనే ఇవన్నీ ఉన్నట్టే కదా! అందులోనే ఇవన్నీ ఉన్నాయి. స్పేస్‌లోనే ఇవన్నీ ఉన్నాయి గదా! అట్లనే మెంటల్‌గా మీరు భూమితత్వం అంటే మెంటల్‌గా ఎట్లా అనుకోవాలంటే భూమితత్వం మెంటల్‌గా అంటే మీరు ఎక్కువ అటాచ్‌మెంట్స్‌తోని, ఎక్కువ బంధాలతోని, ఎక్కువ థింగ్స్ పట్ల వ్యామోహం ఉన్నప్పుడు అది భూమితత్వం అన్నమాట. కొద్దిగా ఫ్రీ అయితంటే జలతత్వానికొచ్చినట్టు. అంటే ఉన్నాయి. కాస్త మరీ అంత స్ట్రాంగ్‌గా లేదు. ఇంకొద్దిగా తక్కువైతే వాయుతత్వం అన్నమాట. ఉన్నది కొద్దిగా అలజడి ఉన్నది. బట్ అంతగానం స్ట్రాంగ్ అంతగానం ఏమో ఎవరికన్నా ఏమన్నా అయితే మీకు కావాల్సిన వస్తువు పోతే సూసైడ్ చేసుకునేంత లేదు. అట్లుంటే భూమితత్వం అన్నట్టు. కొద్దిగా ఫ్రీ అయితే వాయుతత్వం. కొద్దిగా ఫ్రీ అయితే ఇట్లా సెటిల్‌గా వచ్చేసరికి ఆ మెంటల్‌గా ఎటువంటి అటాచ్‌మెంట్స్ లేకుండా అన్నిట్లో ఇన్వాల్వ్ అయితే డిటాచ్‌మెంట్ ఉంటే అది ఆకాశతత్వం అన్నమాట. అది స్వేచ్ఛ అన్నమాట. అట్లా.